నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ సౌమ్య. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణలో స్థానిక సమరం అయోమయంలో పడింది. ఈ వారంలోగా స్కెడ్యూల్ విడుదల ఖాయమని అంతా అనుకున్న ప్రభుత్వం ఉద్దేశం మాత్రం మరోలా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. కులగణను మరోసారి నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం అవుతుంది. అనుకున్నట్లే అయింది. కులగణన వ్యవహారం స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపిస్తుంది. కొన్నాళ్లుగా వివాదాస్పదంగా మారిన ఈ వ్యవహారం లోకల్ ఫైట్ డిలే కావడానికి కారణమవుతుంది. ఈ నెల 15 లోపే ఎన్నికల స్కెడ్యూల్ వస్తుందని అంతా అనుకున్నారు. మరో 2-3 రోజుల్లోనే ఎన్నికల వాతావరణం రాష్ట్రమంతా రాజకీయాలను ప్రభావితం చేస్తుందని స్థానికులు కూడా చర్చించుకున్నారు. కానీ ఇప్పట్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం అనుమానమే అన్న అభిప్రాయం తాజాగా కాస్త బలంగా వినిపిస్తుంది. కులగణన లెక్కలపై వెల్లువెత్తుతున్న విమర్శలతో రేవంత్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. మరోసారి కులగణన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థానిక సమరం ఉంటుందని వార్తలు కాస్త బలంగానే వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కులగణన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు లెక్కలతో సహా వివరించింది. 1,00,000కు పైగా సిబ్బంది పాల్గొని జనాభా లెక్కలు తేల్చారు. 3.5 కోట్ల మంది జనాభా తమ వివరాలు అందించారు. మరో 16 లక్షల మంది రకరకాల కారణాలతో తమ వివరాలు అందించలేకపోయారు. కానీ కులగణన తర్వాత ప్రభుత్వం తెలిపిన బీసీల జనాభా లెక్కల వివరాలపై విపక్షాలతో పాటు బీసీ వర్గాలకు చెందిన నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే ప్రభుత్వానికి కాస్త ఇరకాటంలో పాడేసింది. ఇంతలో స్థానిక సంస్థల ఎన్నికల సమయం ముందుకొచ్చింది. ఇది కూడా ప్రభుత్వానికి కాస్త సవాలు తీసుకొచ్చింది. అందుకే ఈ సమస్యను అధిగమించేందుకు, విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి కులగణన చేసి పూర్తి వివరాలను ప్రజల ముందు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. అనంతరం బీసీలకు 42% రిజర్వేషన్లు బిల్లును ఆమోదింపజేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతుంది. స్థానిక సమరంపై వినిపిస్తున్న ఈ వార్తలు నిజమైతే ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. మరోసారి కులగణన అంటే ప్రభుత్వ సిబ్బంది దాదాపుగా అదే పనిలో ఉంటారు. అలాగే రాష్ట్రంలో పిల్లలకు పరీక్షల సీజన్ మొదలైంది. వరుసగా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీతో పాటు కామన్ ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణ ముందుంది. ఇవన్నీ పూర్తి కావాలంటే కనీసం మార్చి నుంచి ఏప్రిల్ పడుతుంది. ఈలోగా కులగణన మరోసారి నిర్వహించి విమర్శలకు చెక్ పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు కూడా ఆమోదింపజేస్తే అప్పుడు సగౌరవంగా జనాల్లోనికి వెళ్ళొచ్చని రేవంత్ ప్రభుత్వం ఆలోచనగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు సాధ్యం, ముందు ఏం జరగబోతుంది అన్నది రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.